జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ప్రజల్ని దోషులుగా నిలబెట్టడం, ప్రజలు చెప్పినటువంటి పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఎవరికా ఏ అంశం పైన కూడా అసెంబ్లీకి వెళ్లకుండా నాకు చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తాను అనేటువంటి చిన్నపిల్లల మెంటాలిటీగా మాట్లాడే విధానాన్ని కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యే గెలిచిన సందర్భంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ ని నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. వాళ్ళు ఏదో ఊరికే ఓటేసి మేము ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకుంటాం, గన్మ్యాన్లు పెట్టుకుంటాం, వచ్చేటువంటి ఫెసిలిటీస్ తీసుకుంటాం, కానీ మేము అసెంబ్లీకి మాత్రం రాము అనేటువంటి మాట చెప్పడం అనేది నిజంగా శోచనీయం అనేటువంటి మాట చెప్తూ, ఏది ఏమైనా కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పుని ఒక మైలురాయిగా మేము భావిస్తాం. ప్రజా తీర్పు ఏ విధంగా ఇచ్చినా సరే మేము ట్యాంపరింగ్ ఎలక్షన్ లాగైతే చేయం. ఓకే అండి, ఓకే ఓకే, వన్ మోర్ మాట్లాడదాం. పునిశీల రెస్పాండ్ అవుతారా వారు మాట్లాడిన వ్యాఖ్యలకి? సార్ వారు ఇప్పుడే అన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని తప్పు పట్టారు అని చెప్పని. ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ ఈ రోజుకి వీడియో చూసినా కూడా ఎందుకు జరిగిందో ఏం జరిగిందో భగవంతుడిది, ప్రజల తీర్పుని మనం గౌరవించాలి అన్నారు. మా నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు నా రోడ్ల మీద నడుస్తున్నారు, నా పెన్షన్లు ఇస్తే తీసుకుంటున్నారు అని ప్రజల్ని ఎక్కడా కూడా దూషించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అది కూడా కిరణ్ గారు ఒకసారి తెలుసుకోవాలా. రెండోది, గెలుస్తామని చెప్పట్లేదు, మీరు ప్రిడిక్షన్ చెప్పలేరు సార్. ప్రిడిక్షన్ ఎవరని చెప్పలేము, ఎందుకంటే ఈవీఎం మిషన్స్ ని ఎవరు నమ్ముకోలే. ఈవీఎం మిషన్స్ నమ్ముకుంటే ప్రిడిక్షన్స్ చెప్పచ్చు. ఈవీఎం మిషన్స్ నమ్ముకోకుండా ప్రజల నిర్ణయాన్ని గౌరవించగలిగే దమ్ము మనందరిలో ఉంటే గనక ఎవరమేంటో తేల్చుకోవచ్చు ఖచ్చితంగా. ఇది సార్. కృష్ణాయన్ గారు, నాయుడు గారు ఒక్క మాట, ఒకే ఒక్క మాట చెప్పండి సార్. డైరెక్ట్ ఎలక్షన్స్ మేయర్లకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఏదైతే ప్రజలే నిర్ణయం, డైరెక్ట్ ఎలక్షన్స్ అటువంటి పెట్టే దమ్మున్న నాయకుడు కదా మా నాయకుడు. అలాగా ఏదో కేవలం కార్పొరేటర్లు హెడ్ కౌంట్ తో చేసేటువంటిది కాదు. ఎందుకులే మనం సీట్లు ఇచ్చుకునే వ్యవహారంలో మనకి ఇబ్బంది అయిపోతుందని పాపం డైరెక్ట్ ఎలక్షన్స్ జీవో రిలీజ్ చేశారు కిరణ్ గారు. వాట్ ఎవర్ ఇప్పుడు మన ఇంట్లో కాదండి, కాదు, ఎందుకంటే ఇప్పుడు మీకే ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇంతవరకు కన్ఫర్మ్ అవ్వలే. మాకు ఆ ఇబ్బంది లేదు. 175 నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు ఎవరి పేరు చెప్తే వాళ్ళకే అందరూ పనిచేస్తారు. మా సాయి శక్తులు ఫైట్ ఇస్తాం ఖచ్చితంగా. మీకు చూపిస్తాం. వీళ్ళందరూ కూడా పోటీ చేస్తారంట అన్ని నియోజకవర్గాల్లో పాటు. తప్పే ఉంది విజయ్ గారు, ఎవరైనా చేయొచ్చు. అందరూ పోటీ చేస్తారంట. 175 వాళ్ళు పోటీ చేస్తారు, మీరు పోటీ చేస్తారు. డిఫరెన్స్ ఏముండదు. వాళ్ళ కొంత పర్సెంట్ వస్తుంది ఓటింగ్, వీళ్ళకి మంచి ఓటింగ్ వస్తుంది. మీరు విడిపోయే మెంటాలిటీ నలుగురిని కలుపుకొని వెళ్ళాం మేము. మీరు ఒంటి కమ్మ సొంటికాయ మీతో కలిసి మీతో ఉండలేకపోతున్నాడు. మీతో కలిసి మీ క్రైమ్ పార్ట్నర్ ఉండట్లేదు, రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లె ఉండట్లేదు. మీతో ఎవరుంటారు? ఎవరు ఉంటారు కదా, ఎవరు ఉంటారు కదా. మన ఎన్నికల గురించి మాట్లాడదాం. విజయ్ గారు, మన మాట పుణ్యశీల గారు దయచేసి ఆ అంశాలు వద్దండి. పుణ్యశీల గారు దయచేసి ఆ అంశాలు లేవనెత్తద్దు, దయచేసి. విజయ్ గారు ప్రతి పార్టీ అధినేతకి కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆ అంశాలు వద్దు. ప్రజలకు వారు ఎంతవరకు ఉపయోగపడతారు, ప్రజలకి వారికి మధ్య ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడదాం. కృష్ణాంజలి గారు, సో పుణ్యశీల గారు చేసిన కామెంట్స్ కి ఏమైనా రెస్పాండ్ అవుతారా? ఇక్కడ ఒక అంశం, పుణ్యశీల గారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా అటదిడ్డంగా మాట్లాడేటువంటి వాళ్ళు కాదు. నేను గమనిస్తున్నాను. ఆవిడ చదువుకున్నటువంటి ఆవిడ పొలిటీషియన్ కూడా, ప్రజాప్రతినిధిగా ఆవిడ బహుశా కార్పొరేటర్ గా గెలిచినట్టున్నారు. ఇక్కడ ఒక అంశం అండి, పుణ్యశీల గారు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, కృష్ణాంజనేయులు ఎవరు మా పార్టీ నాయకుడికి సలహాలు ఇవ్వటానికి, మా పార్టీకి సంబంధించిన సలహాలు ఇవ్వటానికి అని అన్నారు.
అవును. మీరు సార్ ఎవడు గమనించండి. అనలేదు సార్, ఎవరు లేదండి అంటే ఎవరనే అన్నారు వారు కూడా ఎవరు ఓకే ఓకే ఏం పర్వాలేదు, మీరు తిట్టారని నేను చాచా, అనట్లేదు. అలా వద్దు మీరు సార్, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ ఓకే అండి ఓకే ఒక అండి, పునిశీల అంశం గారు. తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది.